నేడు గుడ్ ఫ్రైడే సందర్భంగా హెబ్రోన్ ప్రార్థనా మందిరంలో భక్తులతో కిక్కిరిసిపోయింది. నంద్యాల పట్టణం నందు గుడ్ ఫ్రైడే సందర్భంగా హెబ్రోన్ ప్రార్థనా మందిరంలో క్రైస్తవులు యేసుక్రీస్తును పాపాల కోసం తన ప్రాణాన్ని సిలువలో అర్పించిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు అర్పించారు. ఈ క్రైస్తవుడు యేసుక్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకునేందుకు తమ పాపాల పరిహారంగా ఆయన తన ప్రాణాన్ని ఇచ్చిన మానవుల పాపాల నుండి విముక్తులనుగా చేసిన యేసయ్యని భక్తి శ్రద్ధతో ప్రార్థన చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా నంద్యాల మండలం మరియు గ్రామాల నుండి హెబ్రోన్ ప్రార్థనా మందిరానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. యేసుక్రీస్తును ఆరాధించారు. మూడవ రోజు ఆదివారం యేసుక్రీస్తు పునరుత్థానుడైన రోజును ఈస్టర్గా భక్తి శ్రద్ధతో ప్రార్థనలు చేస్తారు. నంద్యాల హెబ్రోన్ ప్రార్థనా మందిరం కమిటీ సభ్యులు, దైవ సేవకులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో రాయలసీమ కోఆర్డినేటర్ బ్రదర్ టైటస్ మరియు కమిటీ సభ్యులు ఒనేసిమ్, జోసఫ్, రమణ, జాన్ పీటర్, ప్రేమ్, ఇమాన్యుయల్, దేవదానం, ఇస్సాక్ పాల్గొన్నారు. మననాదుడు శిక్షణుందే మనకు స్వస్థత కలిగే మనకై యేసు మరణించే మన పాపముల కొరకై. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రపంచవ్యాప్తంగా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా జరపబడుతున్నటువంటి ప్రార్థనలో అందులో భాగంగా బ్రదర్ భక్సింగ్ గారు ఆరంభించినటువంటి హెబ్రోన్ సొసైటీ తరఫున నంద్యాల బేతెల్ ప్రార్థన మందిరంలో హెబ్రోన్ నుండి దైవదాసులు మా యొక్క మధ్యలో పరిచయం చేస్తూ వచ్చినారు, ప్రార్థనలు చేస్తూ వచ్చినారు. అంతేకాకుండా నంద్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి 26 గ్రామాల నుండి మరియు బ్రాంచెస్ నుండి తర్వాత బేతెల్ ప్రేయర్ హౌస్లో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ ప్రార్థనలో పాల్గొంటూ వచ్చినారు. అంతేకాకుండా ఈ యొక్క యేసు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానం అంటే జీసస్ క్రైస్ట్ వై హ్యాస్ కమ్ ఆన్ టు దిస్ ఎర్త్, వై హ్యాస్ డైడ్ ఆన్ ద క్రాస్ అనే యొక్క సిగ్నిఫికెన్స్ను ప్రజలకందరూ తెలియజేయడం జరుగుతూ వచ్చింది. సో ఈ యొక్క కార్యక్రమం పురస్కరించుకొని సమస్తం యేసు చేసినటువంటి మేలు అంటే పరలోక రాజ్యానికి వారసులుగా చేయనితమై సిలువలోనే ఎట్లా యజ్ఞమైనాడని వివరించడం జరుగుతూ వచ్చింది. అంతేకాకుండా అనేకులు పాల్గొంటూ వచ్చినారు, దైవ ఆశీస్సులు పొందుతూ వచ్చినారు. సో కమిటీ మెంబర్స్గా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అందరికీ ప్రైజ్ లార్డ్.